తీస్తూ ఉంటే సహజంగా ఏముంటారంటే పెళ్లి చేసేస్తే ఆడ పడి ఉంటాడంటారు. కాదు కాదు. అందుకొరకే క్రైస్తవులు తెలియజేస్తున్న మాట ఏంటంటే పరిశుద్ధ వివాహం. దేవునికి మహిమ కలుగుతుందా. పరిశుద్ధ వివాహం అంటే ఏంటో తెలుసా? అబద్ధాలు లేనిది, మోసాలు లేనిది, దాపరికాలు లేనటువంటిది, ఇరువైపులు కూడా అర్థం చేసుకోగలిగిన దాన్నే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధ వివాహం. అందుకని నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, కానీ ఆలోచిస్తూ ఉంటే ఒక మాట ఇలా గుర్తొస్తూ చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరైనా చదువుతారేమో అనుకుంటున్నా. పరమగీతములో 8వ అధ్యాయంలో ఒక మాట ఇలా ఉంది. పరమగీతము 8వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూడగలిగితే ఇక్కడ అమ్మ కొంచెం సహకరిస్తారా? మీ స్వరాలు మాకు వినపడతా ఉన్నాయి, మా మాట మీకు వినపడట్లేదు అనుకుంటున్నాను. కొంచెం దయచేసి కొంచెం మీరు మాట్లాడకుండా ఉంటే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకన్నీ విలువలు తెలిసిన వారండి, కాబట్టి అందుకొరకు కొంచెం శ్రద్ధ పెడదాం. ఏమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందని ఆలోచించగలిగితే ఒక మాట ఇలా ఉంది. ఒక వాక్యం చదువుకుందాం. ఒకసారి నవ్వుతారు అందరూ. దాంట్లో బిగుసిపోయి ఉన్నారు. ఎందుకో మీరు నవ్వు కనబడలేదండి. ఇది ఎలక్షన్ మీటింగ్ కాదు, ఇది ఎలక్షన్ మీటింగ్ కాదు, ఇది ఏం చెప్పండి? వివాహము కాబట్టి సంతోషంగా ఉండేటువంటిది. కాబట్టి దయచేసి కొంచెం నవ్వితే బాగుంటుంది అనుకున్నాను. మీరు అలా బిగుసుకుంటే కొంచెం ఒకసారి కెమెరా చూపించేయాడు, నవ్వుతారు. చూపించండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాటలో చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో. పరమగీతములు 8వ అధ్యాయంలో 8-9 వచనాల్లో అక్కడ ఇలా తెలియజేయబడుతుంది. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయము, అది ప్రాకారము వంటిదాయను, అది కవాటము వంటిదాయను, దేవదారు పురాణంతో దానికి అడ్డులను కట్టుదము. ఆగుదాం, ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. కొంచెం ఇక్కడ ఎక్కువ చెప్పను కానీ క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నా. ఒకసారి నవ్వుతూ దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సంతోషంగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇక్కడ చూడగలిగితే మాట్లాడుకుంటున్నారు. మాకు ఒక చిన్న చెల్లి కలదు, తన యుక్త వయసుకు వస్తూ ఉంది, తనకి వివాహము చేయాలి. వివాహము చేయాలని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడగలిగితే అక్కడ వారిలో వారు మాట్లాడుకుంటూ ఒకరిని అడుగుతున్నట్లుగా కనపడుతున్నటువంటి పరిస్థితులు. అందువరకే వాళ్ళు ఏమని చెబుతున్నారని చూడగలిగితే, మాకు ఒక చిన్న చెల్లి కలదు, దానికి ఇంకనూ కూడా వయసు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు అని అనుకుంటూ అక్కడ గమనించండి. అది ప్రాకారము వంటిదాయన. ఏం చెప్పండి? ఎలాంటిదంట? ప్రాకారము అంటే ఏం చెప్పండి? గోడలు. చెప్పండి ఏంటిదంట? గోడలు. ఇంకో మాట చూడగలిగితే, మేము దానిపైన వెండి గోపురము కట్టుదము, అది కవాటము వంటిదాయన, దేవదారు పురాణంతో దానిని అడ్డు కట్టుదమని వాక్యం చెబుతుంది. ఇక్కడ 2 విషయాలు చెబుతున్నా. వివాహ వ్యవస్థలో కావలసినటువంటిది ఏమిటి అంటే ప్రాకారము అనగా గోడలు, కవాటం అనగా ఏమిటి అంటే ద్వారబంధకాలు, అంటే తలుపులు. ఏం చెప్పండి ఏంటంట? తలుపులు. అంటే 2 విషయాలు తెలియాలి. కుటుంబ వ్యవస్థ అన్న దానికి ఏంటిదంటే కుటుంబాన్ని కట్టుకోవడం తెలియాలి, కుటుంబాన్ని కాపాడుకోవడం తెలియాలి. ఏంటిదంట? కుటుంబాన్ని కట్టుకోవడం తెలియాలి, కుటుంబాన్ని కాపాడుకోవడం తెలియాలి. కుటుంబాన్ని కట్టుకోవడం తెలియకపోయినా కుటుంబం పాడైపోతుంది. కుటుంబాన్ని కాపాడుకోవడం తెలియకపోయినా, అందుకని అంటున్నాడు. ఏమని చెప్తున్నారంటే ఆమె ఎలాంటిదంటే గమనించండి, కవాటము వంటిదిగా. ప్రైజ్ ది లార్డ్. ఆమె కవాటమే కాదు, ఆమె ఎలాంటిది ఏంటి అక్కడ తెలియజేయబడుతున్నది. అక్కడ మనం చూడగలిగితే ప్రాకారము వంటిదాయన అంటే గమనించండి, కుటుంబాలలో ఇప్పుడు లేనటువంటి ఒక అమ్మ తల్లి అమ్మా కొంచెం మమ్మగదు, కొంచెం సహకరించండి తల్లి. కొంచెం ఒక 5 minutes కొంచెం ప్లీజ్. ఓకేనా? కొంచెం
ఎందుకంటే మనం గమనించగలిగితే కట్టబడవలసినటువంటి కుటుంబమే కావచ్చు, కట్టిన కుటుంబాలే కావచ్చు, లేనటువంటి ఒక లోపం ఏంటో తెలుసా? ఈ రెండే. కట్టుకోవడం తెలియటల్లా, కాపాడుకోవడం తెలియటల్లా. అందుకొరకే వాక్యం తెలియజేస్తా ఉంది, ప్రాకారముల వలె కవాటముల వలె. అంటే గమనించండి, ఎదిగినటువంటి పిల్లల విషయాల్లో వివాహ వ్యవస్థ ఎందుకొరకు విలువలేనిదిగా మారిపోతా ఉంది. వివాహ వ్యవస్థ అనబడేటువంటి దాని విషయంలో ఎందుకొరకు మనుషులకి ఆలోచన రావటం లేదని ఆలోచించగలిగితే, కుటుంబాన్ని ఎలాగ కట్టుకోవాలో తెలియని పరిస్థితులు, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితులు ఏమైపోతున్నదంటే, కుటుంబం అనబడేటువంటి వ్యవస్థ దగ్గర అనేక కుటుంబాలు ఫెయిల్ అయిపోతున్నాయి. అందుకని వాళ్ళు అనుకుంటున్నారు, మా కుమార్తె వయసుకు వస్తూ ఉంది, మా సహోదరి వయసుకు వస్తూ ఉంది, కాబట్టి ఏమని ఆలోచించాలి, ఎలాగ నేర్పించాలి, ఎలాగ తెలియచేయాలి అని ఆలోచించగలిగితే చాలా మటుకు కూడా కుటుంబ వ్యవస్థలో కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం తలంచగలిగితే ఎలాగ కనపడుతుందంటే గమనించండి, కట్టుకోవడం తెలియటలా, కాపాడుకోవడం తెలియటం. ప్రాకారములు అనగా గోడల వలె కట్టబడాలి, కవాటములు అంటే దేని కొరకు చెప్పండి? ఇంటికి ద్వారం అంత కాదు, తలుపులు. చెప్పండి ఏంటిదంట? ఇంటికి తలుపులు కావాలి. తలుపులు లేకపోతే కాపాడుకోలేం. ఇల్లంతా కట్టిన తరువాత తలుపు లేకపోతే ప్రయోజనం ఏంటి చెప్పండి? అలాగే కుటుంబం అనబడినటువంటి చోట మనం ఆలోచించగలిగితే ఏ విధంగా కలిగి ఉండాలి, ఎలాగ ఉండాలి అంటే కట్టుకోవడం తెలియాలి, కాపాడుకోవడం తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకొరకే భర్త ఇంటికి వచ్చాడంట. భర్త ఇంటికి వచ్చిన తర్వాత నాకు తల తిరుగుతుంది, కొంచెం టీ పెట్టని అడిగాడంట. చెప్పండి ఏమి అడిగాడంట? టీ పెట్టని అడిగితే సరే కూర్చున్నాడు. ఆ టీ పెట్టుకు వచ్చింది, టీ తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయింది. అడుగుతున్నాడు, అమ్మాయి ఎంతసేపు టీ రాకుండా ఇక్కడ తలకాయ నొప్పి. కొందరికి భార్య ఏంటంటే తలకాయ నొప్పి. ఏం చెప్పండి? ఒకప్పుడు మాట్లాడకపోతే తలనొప్పి అంట, ఒకప్పుడు చెప్పండి ఏంటంటే మాట్లాడితే, ఎప్పుడు పెళ్ళైన తర్వాత మాట్లాడితే తలనొప్పి, పెళ్లి కాకుందేమో మాట్లాడకపోతే తలనొప్పి అంట కదండి. మనుషుల్లో చాలా వింత వింత ప్రవర్తనలు మారుతా ఉంది. అందుకొరకే టీ తీసుకొచ్చి పెట్టిన తర్వాత అడుగుతున్నాడు, ఇంకా మా ఎంతసేపు అమ్మాయి త్వరగా తీసుకురండి. ఏదమ్మాయి ఉంటుందండి, తెచ్చానండి చూడండి అండి. ఏది ఎక్కడ పెట్టా? లేదంటే వెనకాల పెట్టిందంట. ఏం చెప్పండి? ఎక్కడ పెట్టిందంట? ఎందుకొరకు వెనకాల పెట్టింది చెప్పండి? ఎందుకొరకు ఎందుకొరకు చెప్పండి? తల తిరుగుతుందన్నా కదా, మరి వెనక కూడా చూసుకో. ఏం చెప్పండి? ఎందుకు తిందంట? తల తిరుగుతుందని చెప్పాడు కదండి, వెనకాల పెట్టిపోయిందంట. కుటుంబ వ్యవస్థలో చాలా మటుకు కూడా గ్రహించలేనిది అదే. కుటుంబాన్ని కట్టుకోవడం తెలియాలి, కుటుంబాన్ని కాపాడుకోవడం తెలియాలి. పిల్లలకు అన్ని నేర్పిస్తారు, విద్యాబుద్ధులు అన్ని నేర్పిస్తారు, లోకంలో ఎలా బ్రతకాలని నేర్పిస్తారు, సమాజంలో బ్రతకాలని నేర్పిస్తారు, అన్ని నేర్పిస్తారు. కానీ కుటుంబం అనేటువంటి చోటకు వచ్చేపాటికి వాళ్ళకి తెలియదు. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలియదు, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు అంటండి. మధ్యకాలంలో నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటో తెలుసా? మ్యాచింగ్స్ వెళ్ళిన తర్వాత అంట ఏం చూస్తారంటే అన్ని చూసుకుంటారు. ఎందుకు చూడరంటే అన్ని రకాలు చూసుకుంటారు. కానీ వాళ్ళకు అభ్యంతరం కలిగిందంట వాళ్ళకి చూసుకునే వాటికి. ఏంటో తెలుసా? ఏ ఇంటికైతే వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి వెళ్ళారో అక్కడ చూసిన తర్వాత, వాళ్ళని చూసిన తర్వాత, తల్లిదండ్రులు చూసిన తర్వాత అంట వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? వీళ్ళకి ఇంచుమించు ఈ వయసు ఉందా అంటే ఇంకెంతకాలం బతుకుతారు వీళ్ళు? ఎవరండి? ఎవరు చెప్పండి? ఎవరంట? పిల్ల యొక్క తల్లిదండ్రులు కావచ్చు, పిల్లడి యొక్క తల్లిదండ్రులు కావచ్చు. స్థితిగతులు అందచందాలే కాదు, ఇప్పుడు ఎలా మారిపోయిందంటే దేనిని చూసుకునే పరిస్థితులు వచ్చినట్టు ఆలోచించండి. అమ్మ వీళ్ళు ఇంకొంతకాలం బతుకుంటారా? వద్దులే. వీళ్ళు ఇంకాలం ఉంటారా? వద్దులే. మా పిల్లలు ఇంటికి ఆగలేరు. దేని కొరకు చెప్పండి? అత్తమామలతో ఆగలేమని రకరకాలుగా. మనకి తెలియని విషయం ఏంటంటే అల్లుడు అన్న పదానికి, కోడలన్న పదానికి అర్థం తెలియదు. సహజంగా ఏమంటామంటే అల్లుడు అనేటువంటి ఏలుడా, అల్లుడు ఏం బాగున్నావు కొత్తరుడా మాట్లాడతారు. ఏ కొడల పిల్ల బాగున్నావా? లోకంలో అటువంటి దరిద్రపు అలవాటు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా?
ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? సన్ ఇన్ లా అంటారు, డాటర్ ఇన్ లా అంటారు. అంటే అర్థమైందా మీకు? కుమారుడినే కానీ కుమార్తెనే కానీ ఇంటికి తీసుకునేటప్పుడు ఎవరో ఆలోచిస్తే ఇంగ్లీష్ లో చట్ట ప్రకారం ఏమని చెప్తారంటే, సన్ ఇన్ లా అంటే చట్ట ప్రకారముగా అతను నాకు కొడుకు. ఎవరంట? కొడుకు. లేకపోతే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళుతూ ఉన్నా డాటర్ ఇన్ లా అంటారు. దేని కొరకు అంటే చట్ట ప్రకారంగా ఆమె మాకెవరు అంటే కోడలు కాదు, అప్పుడు ఏంటంట కూతురు. విలువలు కలిగినటువంటి లోకంలో గ్రహించవలసినటువంటి పరిస్థితుల్లో గమనించండి, విలువలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు అందుకొరకే. ఎందుకొర కుటుంబాలు ఫెయిల్ అయిపోతున్నాయి అంటే అందుకొరకే చట్ట ప్రకారంగా అయితేనంట అల్లుడు కాదు, ఎవరు చెప్పండి? కొడుకు. చట్ట ప్రకారంగా ఆలోచిస్తేనంట కూతురు కాదు, కోడలు కాదంట. చెప్పండి ఎవరంట? ఎవరు చెప్పాలి? ఎవరంట? కూతురుతో సమానం. ప్రైజ్ ది లార్డ్. చాలా మటుకు అదే నేను మరలా చెప్తున్నా దైవ సేవకుడిగా. కుటుంబాల్లో కలహాలు వస్తే, చిన్న చిన్న సమస్యలు వస్తే గమనించండి, కట్టబడిన ఇంటి మీద ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? వాన వచ్చిందంట, వరద వచ్చిందంట, గాలి వచ్చిందంట, అన్ని వస్తాయంట. కుటుంబం నాకు అన్ని వస్తేనే అన్ని నిలిచి ఉండేది కుటుంబం కాగలుగుతుంది. కానీ కుటుంబం ఉన్న తర్వాత కట్టుకోవడం, కట్టవలసినటువంటి వ్యవస్థ కలిగిన విధానం గ్రహించకపోతే, గాలి వాన వరద అనేబడి రాకపోతేనంట దాని గట్టితనం తెలియదంట. చెప్పండి, దాని యొక్క చెప్పాలి, దాని యొక్క గట్టితనం తెలియదండి. అందుకొరకు ఈ దినాన్ని మనం గ్రహిద్దాం. దేవుని సన్నిధిలో ప్రభువుని కలిగి జీవిస్తున్న మనం, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనం ఏం గ్రహించాలంటే గమనించండి, కుటుంబమైనటువంటి చోట, కుటుంబమైన వ్యవస్థ చోట దేన్ని గ్రహించగలగాలి అంటే కోడలిని కోడలు కాదు కానీ కూతురుగా చేర్చుకుని అర్థమావులు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అల్లుడు అల్లుడుగా కాదు కానీ అల్లుడిని ఎలా చెప్పండి? ఎలాగంట? కొడుకులాగా. చెప్పండి ఎలాగంట? చట్ట ప్రకారం అన్నారు. దాన్ని ఏమన్నారంటే చట్ట ప్రకారం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందువల్ల కుటుంబాలు కూడా మనం గ్రహించగలిగితే, ఎక్కడ ఏ కుటుంబంలో గమనించండి, కట్టుకోవడం తెలియాలి కుటుంబాన్ని. మరోదేంటి చెప్పండి? కాపాడుకోవడం తెలియాలి. ఇంకొక మాట అందులోనే చూడండి, కింద వచనంలో 10వ వచనం కూడా చదివితే ఒక మాట నేను ముగిచ్చేస్తాను. 10వ వచనంలో, నేను ప్రాకారం వంటి దానినైతిని, అతని దృష్టికి నేను క్షేమము నొందిన తగిన దాన్నైతిని. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే అతని దృష్టికి నేను క్షేమము నొందిన దానినైతిని. ఖచ్చితంగా అతని దృష్టికి నేను క్షేమము నొందిన దానిగా కావాలి అంటే గమనించండి, కుటుంబాన్ని కట్టుకోవడం తెలియాలి, కుటుంబాన్ని కాపాడుకోవడం తెలియాలి. కుటుంబాన్ని కట్టుకోవడం తెలియకపోయినా, కుటుంబాన్ని కాపాడుకోవడం తెలియకపోయినా క్షేమం అనేది ఉండదంట కుటుంబాలలో. అందుకొరకే కుటుంబాలలో క్షేమం కావాలా? కుటుంబాలు క్షేమకరంగా ఉండాలా? గమనించండి. అందుకొరకే నేను చెప్తున్నా, కుటుంబం అనబడినటువంటి దాన్ని ఎలాగ గ్రహించగలగాలి అంటే వారిద్దరి మధ్యలో దేవుడు నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరు ఉండాలంట? మీడియాటర్ ఎవరు కాదు, దేవుడు ఒక్కడే. ఎక్కడ దేవునికి స్థానం ఉండగలుగుతుందో, ఎక్కడ పరిశుద్ధత నిలిచి ఉండగలుగుతుందో, ఎక్కడ ప్రార్థన ఉండగలుగుతుందో, ఎక్కడ దేవుని మీద ఆధారపడిన కుటుంబాలుగా ఉండగలిగితే గమనించండి, అక్కడ కుటుంబాలు కట్టబడతాయి, అక్కడ కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఉండగలుగుతాయి. అందుకొరకు నేను అతని దృష్టికి క్షేమము నొందిన దానినాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకే ఏమవ్వాలి అని ఆలోచించగలిగితేనంట క్షేమము నొందినటువంటిదిగా, క్షేమకరమైనదిగా మార్చబడాలి అంటే ఎక్కడ ప్రాకారాలు లాగా, ఎక్కడ గమనించండి ఏంటంటే ద్వారబంధకములు లాగా ఉండగలుగుతుందో అక్కడ ఏముంటదంటే క్షేమము ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఒకసారి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చక్కగా సహకరిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక. నా మాటను ముగించేస్తున్నాను, అయిపోయింది. కాబట్టి అందుకని దేవుని సంగతి మనం గ్రహిద్దాం. కుటుంబాన్ని పడినటువంటి దాని దగ్గర, ప్రతి పరిస్థితుల దగ్గర మనం దేన్ని నేర్పించగలగాలి, ఏది కావాలి అంటే గమనించండి, కవాటముల వలె, ప్రాకారముల వలె ఎక్కడ కుటుంబాలు నిలిచి ఉండగలుగుతాయో అక్కడ ఏముంటది అంటే క్షేమము నిలిచి ఉంటది. అక్కడ ప్రభు ఉంటాడు, అక్కడ పరిశుద్ధత ఉంటది, అక్కడ ఆత్మ సంబంధమైనవి దాగి ఉంటాయి, అక్కడ దైవికమైన సంబంధమే నిలిచి ఉంటాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాము. అందుకొరకే ఈ బిడ్డను బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. దేవుడి నిత్యముగా వీరిని ఈ యొక్క ఎంగేజ్మెంట్ ద్వారా వీరు కొనసాగుతున్నటువంటి వివాహ వ్యవస్థను పడినటువంటి వివాహంలో కూడా దేవుడు కృప చూపి ప్రభు రాకడ వరకు దేవుడు వారిని నిలిచి ఉంచి కాచి కాపాడును గాక.